తల్లిదండ్రులు, పిల్లలు చాలా అప్రమత్తంగా ఉండాలి ఈ విషయంలో. కర్ణాటక మైసూర్‌లో జరిగిన ఒక ఘటన. 3 ఏళ్ల బాలుడు ఏడుస్తున్నాడు లేదా చిప్స్ ప్యాకెట్ కావాలి అన్నాడని చెప్పేసి అతడికి తన బంధువు ఒక చిప్స్ ప్యాకెట్ కొనిచ్చాడంట. ఆ చర్య ఆ బాలుడి ప్రాణాల్ని హరించింది. దీనికి గల కారణం ఏమిటి అంటే ఆ చిప్స్ ప్యాకెట్లకి కొన్ని చాక్లెట్ ప్యాకెట్లకి ఫ్రీగా కొన్ని బొమ్మలు కూడా ఇస్తారు. అలాగే ఈ చిప్స్ ప్యాకెట్కి ఏదో బాల్ లాంటి చిన్న చిన్న ప్లాస్టిక్ బాల్స్ ఉంటాయి కదా, అలాంటివేవో ఫ్రీగా ఉన్నాయంట. వాటిని కొన్నాడు, అది కూడా ఆహారం అని ఆ బాలుడు మింగేశాడు. అది గొంతులో ఇరుక్కుంది, ఊపిరాడక అతడు ప్రాణాలు కోల్పోయాడు. ఇది అక్కడ చిప్స్ ప్యాకెట్ కొనిచ్చినటువంటి బంధువు ఊహించి ఉండడు. కానీ ఈరోజు ఆ కుటుంబానికి తీరని విషాదం. ఇలాంటి ఘటనలు మనం ఎప్పటికప్పుడు చూస్తూనే ఉన్నాం. అసలు నిజానికి ఇలాంటివి ఎక్కడా కూడా అమ్మడానికి లేదు. చిన్నపిల్లలకి స్పెషల్గా ఇది నిషేధం అని చెప్పాలి. ఎలాగైతే టొబాకో, మద్యపానం వీటికి మనం ఒక ఏజ్ పెడతామో లిమిట్, అలాగే దీనికి కూడా పెట్టాలి. అసలు చిప్స్ ప్యాకెట్లు ఎందుకు తినకూడదు అన్నదానికి చాలా రీజన్స్ ఉన్నాయి. ఎంతమంది డాక్టర్స్ కూడా చెప్తా ఉన్నారు. ఈ స్కూల్స్లలో కొన్ని చోట్ల పిల్లలకి అందుబాటులో ఇవి ఉండకుండా చేయడం కూడా చాలా ముఖ్యం. ప్రభుత్వాలు కూడా ఆ దిశగా ఆలోచిస్తే మంచిది. ముఖ్యంగా స్కూల్స్ దగ్గర విచ్చలవిడిగా అమ్మేస్తూ ఉన్నారు. ఆ ఇంటర్వెల్ టైంలో వెళ్ళి కొనేటువంటివి ఇవే, ఈ ప్యాకెట్లే. ఆ లోకల్గా తయారైన చిప్స్ ప్యాకెట్లు లేకపోతే తినుబండారాలు. ఒకప్పుడు ఉండే తినుబండారాలు వేరు. మామిడికాయ ముక్కలు, జిలేబీలు ఇలాంటివి ఉండేవి. చక్కగా అప్పటికప్పుడు ఇంట్లో తయారు చేసేవాళ్ళు. కాస్త అటు ఇటుగా ఉన్న మరీ అంత ప్రాణాంతకంగా ఉండేవి కావు అవి. కానీ ఇవి చూడడానికి చాలా అందమైనటువంటి ప్యాకింగ్లో ఉంటాయి, కానీ ప్రాణాలని మెల్లగా తీసేస్తాయి. ఇలా తీస్తాయి యాక్సిడెంటల్గా, లేదా లాంగ్ రన్లో చాలా వాటి మీద ప్రభావం చూపిస్తాయి. ఏ చిప్స్ ప్యాకెట్లను, ప్యాకెట్ ఫుడ్ని పిల్లలకి దూరంగా ఉంచడం తల్లిదండ్రుల బాధ్యత. వాళ్ళు ఎంత మారం చేసినా వాళ్ళని ఎడ్యుకేట్ చేసుకొని ఓపిక్గా, కసిగా వాళ్ళ ఆరోగ్యమే మనకి పరమ లక్ష్యమని వాళ్ళ కోసం మనం ఎంతన్నా సరే ఓపిక తెచ్చుకొని ఈ విషానికి దూరంగా ఉంచాలి అనేది ఈ సందర్భంగా మనం గుర్తుపెట్టుకోవాలి.